కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కనకదిన్నెలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. పట్ట మాన్యం వంకలలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. రైతుల భూములను కూడా వదలడం లేదు. అక్రమంగా తమ పొలాల్లో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములు వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయని వాపోతున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకట్ట వేయాలని వేడుకుంటున్నారు. దీంతో సమస్య పునరావృతం కాకుండా చూడాలని, మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు మాట్లాడే ఓకేనా దీంట్లో మాట్లాడు సార్. అది మాట్లాడతాం. ఇసుక తోగాలంటే వాళ్ళు బంద్ చేయమంటే బంద్ చేయలేదు. స్టేషన్కి పోయినాను. స్టేషన్కి పోతే ఏ కాడికి పోతే వాళ్ళు మీకు 30 ఏళ్ళ నుంచి ఉండే అగ్రిమెంట్ చెల్లదు అని చెప్పినాడు. చెప్తే అతను వచ్చి మీరు ఏం చేసుకోవాలన్నా చేసుకోవాలని వాళ్ళు చేనులోకి రానివ్వడం లేదు సార్. ఇసుక అయితే కంపల్సరీగా ఆపాలి సార్. మీరు ఆపల్లా. వాళ్ళు చేనులో వచ్చి రాళ్ళు నాటుతుంటారు. ఆడికి వస్తే రానికుండా చేస్తుంటారు. కనకదిన్ని పత్తికొండ వస్తుంది. కుమ్మరినాంలో దోగుతుంటారు. దాని మధ్యలో మా మధ్యలో వంక ఉంది. ఆ వంక దోగుతూ మా చేనులోకి వచ్చి సగం చేనులోకి రాళ్ళు నాటినారు సార్. వాటికి వస్తే నీదేం లేదు, నువ్వు వస్తే నీతో చూస్తాము, నీదేం లేదు, మాదే అంతా కొన్నాము మేము కొనేదాన్ని నువ్వు ఎట్లా కొన్నావంటే మేము కొంటాము, ఏమైనా చేస్తాము, నువ్వు రానీకి లేదు, రాకూడదు నువ్వు వస్తే నీకేదో ఒక నీ కథ ఉంది, ఏమైనా చేస్తాం మేము అని మాట్లాడతారు. మధు తమ్ముడు. న్యాయం కావాలి సార్. నాకు ఇసుక తోలకుండా న్యాయం కావాలి సార్. నా చేను నాకు కావాలి సార్. అది 30 ఏళ్ళ నుంచి నేను సాగులో ఉన్నాను సార్. 30 ఏళ్ళ నుంచి సాగులో ఉన్నాను. వాళ్ళు పటాయమంటే అది కాదన్నారు సార్. వాళ్ళు మామూలుగా ఆఫీసుల అధికారులు వాళ్ళు వచ్చి స్టేషన్ కాటికి పోయినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు సార్. అధికారులు కూడా పట్టించుకోలేదు. వాళ్ళకి రాజకీయ బలం ఉంది, ఇట్లా వీళ్ళది బలం ఉంది సార్. ఏ రాజకీయ బలం? రాజకీయ బలం ఉంది సార్. వాళ్ళ ఫుల్గా ఉంది రాజకీయ బలము, అధికారుల బలం ఉంది సార్. స్టేషన్ కాటికి పోయినా కూడా నాకు న్యాయం జరుగుతుంది. చేనులోనే దోగుతున్నారు. చేనులో దోగుతూ చేనులోకి సగం చేనులో రాళ్ళు నాటేసినారు సార్. ఇటు వరకు మాది అని 6 వంతు తోగినాక మళ్ళీ ఇంకో 6 వంతు అట్లే తోగుతారు సార్. నాకు ఇసుక ఆపాలి సార్. దయచేసి ఇసుక ఖచ్చితంగా ఆపాలా. నా పేరు ఆంజనేయులు, నడిపి ఆంజనేయులు. నాకు 247 సెంట్లు సార్. దాంట్లో 240 ఎంత రాళ్ళు పాతున్నారు? సగం చేను నాటినారు సార్. సగం చేను నాటుకున్నారు సార్. వాళ్ళే చెప్పిన అధికారులకు చెప్పినా సార్. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది 30 ఏళ్ళు చెల్లదు, నీకు వాళ్ళ చెల్లదు కాబట్టి నువ్వే చూసుకోపో అని మధుకి చెప్పినారు సార్. మధు తమ్ముడు ఇద్దరు. నేను ట్రాక్టర్ని అడ్డుకుంటే నువ్వు రావద్దు, వస్తే నువ్వు నేను రాకూడదు చేనులోకి. చేనులోకి వస్తే కానీ నీకు ఉంటుంది, నీకు పూజ ఉంటుంది, చంపేస్తాం నిన్ను అంటారు సార్ వాళ్ళు. నేనేం మాట్లాడాను సార్? నేను ఉండేది ఒంటిగానే ఉన్నాను సార్. నేను దయచేసి నాకు న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటాను సార్. మీడియా వాళ్ళని, పెద్దల్ని, చిన్నల్ని
రాజకీయ నాయకులది